వంటకాల్లో నిత్యావసరంగా వినియోగించబడేది ఉల్లిగడ్డ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత. కూరల్లోనే కాక పచ్చికూరగా ఉల్లి వాడకం ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50,000 హెక్టార్లలో సాగవుతూ 17 టన్నుల సరాసరి దిగుబడినిస్తోంది ఉల్లి. ఉల్లిగడ్డల ధరల్లో ఆటుపోట్లు ఎక్కువ. కిలో 70 రూపాయలు పలికి నింగిని ఎగబాకినా, 4 రూపాయలకు దిగజారి నేలచూపులు చూసినా అది ఉల్లికే చెల్లింది. ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసినా నాణ్యత గల దుంప ఊరేది మాత్రం రబీ కాలంలోనే. వర్షాకాలపు పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ, నిల్వగుణం తక్కువ. అదే శీతాకాలపు పంటగా పండించినప్పుడు అధిక దిగుబడితో పాటు నిల్వగుణం గల నాణ్యమైన పంటను పొందవచ్చు. ఉల్లిని రబీ పంటగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్య నారు పోసుకుని నాటుకుంటారు. రకాన్ని బట్టి 130 నుంచి 150 రోజుల్లో అందివస్తుంది. ఖరీఫ్ పంట నుంచి ఎకరాకు 80 నుండి 100 క్వింటాళ్ల దిగుబడి వస్తే రబీ పంట 120 నుండి 140 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. మంచి యాజమాన్యంతో 200 క్వింటాళ్ల అధిక దిగుబడిని తీస్తున్న రైతులున్నారు. మరి రబీ ఉల్లి నుంచి అధిక దిగుబడి కోసం ఆది నుంచి చేపట్టాల్సిన సాగు విధానాలను మనకందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ బాబు. ఉల్లికి మనము 2 రకాలుగా మనం నాటుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా ఎదబెట్టడం, తర్వాత నారును పోసుకొని కూడా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎదబెట్టుకోవడం కోసం అయితే మనకు 4 కిలోల విత్తనం అనేది సరిపోతూ ఉంటుంది. అదే మనము నారు పెంచుకొని మనము నాటుకోవాలనుకుంటే 2.5 కిలో వరకు కూడా మనకు ఈ విత్తనం అనేది సరిపోతుంది. ఈ రకాలు ఎంపిక చేసుకునే విషయానికి వచ్చినట్టయితే లేత రంగులో ఉన్నటువంటి రకాలన్నీ కూడా ఈ రబీ సీజన్లో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా బళ్ళారి రెడ్, అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్, అగ్రి ఫౌండ్ లైట్ రెడ్, N53 ఇలాంటి రకాలన్నీ కూడా వేస్తూ ఉంటారు. హైబ్రిడ్ రకాలైనటువంటి అర్కా ప్రగతి కానీ, అర్కా కీర్తిమాన్ కానీ, అర్కా పీతాంబర్ కానీ ఇవన్నీ కూడా 2 రకాల సీజన్లకు ఉపయోగపడేటట్టుగా విడుదల చేయబడినవి. నారు పెంచుకునేటప్పుడు ఎత్తైన మడులు అనేది వేసుకొని మనము ఈ నారు పెంచుకోవాలి. అంతేకాకుండా ఎత్తైన మడులు తయారు చేసుకొని బాగా దుక్కి చేసుకొని ఆ మడులు అనేటివి లైన్లలో మనం గన ఈ విత్తనాలు పోసుకున్నట్టయితే గన మొలకలకు బాగా గాలి తగిలి మనకు ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నారు అనేది 30 రోజుల నర్సరీ పాటు మనము పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనకు ఏదైనా రసం పీల్చి పురుగులు అనే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాసింత కార్బోఫ్యూరాన్ గుళికలు ఒక 100 గ్రాములు ఒక బెడ్కు గన మనము అందించినట్లయితే ఇవి రసం పీల్చి పురుగుల నుంచి కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ నారు అనేది కూడా అక్కడక్కడ చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకున్న నీటిని ఈ బెడ్ నిండా కూడా బాగా తడిపినట్టయితే ఈ సమస్య నుంచి మనము ఉపశమనం పొందవచ్చు. ఈ నర్సరీలో 30 రోజుల పాటు పెంచుకున్న నారును మనము తిరగనాటుకోవడానికి రెడీగా ఉంటుంది. సో తిరగనాటుకునేటప్పుడు మనము ప్రధాన పొలాన్ని తయారు చేసుకోవాలి. చివరి దుక్కికి 20 టన్నుల పశువుల ఎరువును, 250 కిలోల వేప పిండిని కూడా మనము చివరి దుక్కికి అందించుకోవాలి. అంతేకాకుండా మడుల్లాగా తయారు చేసుకొని ఈ 2 వరుసల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కకు ఒక వరుసలో 2 మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్టుగా మనము నాటుకోవాలి. నాటుకున్న 48 గంటల లోపు పెండిమిథైల్ అనే మందును 1.2 నుంచి 1.6 లీటర్లు ఒక ఎకరాకు, అదే ఫ్లోరోఫిన్ అనే మందు అయితే దాదాపు 200 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. తద్వారా నాటిన వెంటనే మనకు కలుపు రాకుండా ఒక 30 రోజుల పాటు మనము పొలాన్ని కాపాడుకోవచ్చు. 30-35 రోజుల తర్వాత మనకు ఒకసారి మనుషులతో కనుక మనం కలుపు తీసుకున్నట్టయితే పంటకాలం అంతా కూడా మనకు కలుపు లేకుండా ఉంటుంది. ఈ ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే నత్రజని ఒక 20 కేజీలు, భాస్వరం 30 కేజీలు, అలాగే పొటాష్ 12 కేజీలు ఇచ్చు ఎరువులు అనేటివి మనము పైపాటుగా వేసుకోవాలి. 45 రోజుల లోపల రెండో దఫా ఎరువులు అనేటివి కూడా మనము ప్రధాన పొలంలో వేసేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్లో ఎరువులు యాజమాన్యము చేయదలిచినప్పుడు ముఖ్యంగా మనకు ఒక 60 కేజీల యూరియా, 30 కేజీల పొటాష్ను 10 సమభాగాలుగా చేసుకొని 10 రోజుల అంతరంతో ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా మనము మొక్కలకు
అందించాలి. ఉల్లిలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే ఫ్రీక్వెంట్గా ఇరిగేషన్స్ తక్కువ మోతాదులో మనము ఇవ్వడానికి చూసుకోవాలి. ఉల్లిలో తామర పురుగులు అనేటివి బాగా సమస్యగా ఉంటుంది. ఈ తామర పురుగులు అనేటివి చివరి ఆకులలో బాగా ఈ పురుగులు వృద్ధి చెంది గోకి తినడం వలన పైన ఆకులన్నీ కూడా తెల్లగా మారిపోతుంటాయి. సో వీటి నివారణ కోసము అసిటామిప్రిడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేకుంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు అనేటివి మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఉల్లి కోసిన తర్వాత ఎక్కువగా మనకు కుళ్ళిపోవడం, గడ్డలు అనేటివి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. కోత అనంతరం మనకు కొంతవరకు ఈ కుళ్ళిపోవడం తగ్గించుకోవడంలో కార్బండిజం అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 90-92 రోజుల టైంలో మనము కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఉల్లి అనేది కుళ్ళడం అనేది తక్కువ అవుతుంది. పంట కోసే ముందు 15 రోజుల నుంచి 20 రోజుల మునిపే మనము నీటి తడులు అనేటివి ఆపేసుకోవాలి. ఉల్లి ఆకులు అనేది పంటకాలము చివరి దశకు వచ్చేది ఎక్కువగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. 70-80% కన్నా మనము ఆ ఉల్లి ఆకులు అనేటివి ఎండిపోతే మనము అది మనము హార్వెస్టింగ్ టైంగా మనము భావించాలి. ఈ విధంగా హార్వెస్ట్ చేసినటువంటి ఉల్లిగడ్డలను మనము ఒక వరుస ముందుగా పేర్చుకోవాలి. దాని మీద రెండవ వరుస అంటే మొదటి వరుసలో ఉన్నటువంటి కాడల మీద రెండవ వరుస గడ్డలు అనేటివి పేర్చుకుంటా పోవాలి. అదే రెండవ వరుసల మీద ఉన్నటువంటి కాడల మీద మూడవ వరుస గడ్డలు అనేటివి పేర్చుకోపోవాలి. ఈ విధంగా చేసినటువంటి ఉల్లిగడ్డలు మనకు ఎక్కువ కాలం పాటు స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎండబెట్టిన తర్వాత మనము ఉల్లి ఆకులను పైన జుట్టును 1 సెంటీమీటర్ ఉంచి పైన మిగిలిన జుట్టును కోసేయాలి. కింద ఉన్నటువంటి వేర్లను కూడా తీసివేసి గన్నీ బ్యాగ్స్లో కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్లో కానీ మనము నిల్వ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది.